మోషే ధర్మశాస్త్రం తీసుకొని వచ్చాడు, కానీ క్రీస్తు కృపా సత్యమును తీసుకొని వచ్చాడంట. కానీ ఆ కృపా సత్యమును చాలా మంది అంగీకరించలేకపోయారు. పౌలు వచ్చినప్పుడు కూడా నూతన నిబంధన వాక్యము, ప్రత్యక్ష జ్ఞానము తీసుకొని వచ్చాడు. చాలా మందికి అర్థం కాలేదు. అప్పుడు ఏమంటాడంటే వాక్యములో ఆయన తర్కించుచు, అంటే వారికి అర్థమయ్యేలాగా, వారికి సత్యము బోధించేలాగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడుపుతూ వారికి నూతన నిబంధన అనే బోధన చేశాడంట. కేవలము వాక్యము విని వెళ్ళిపోవడం కాకుండా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మన యొక్క బైబిల్స్ లో ఏమనుంది, ఏది సత్యము, ఇది నిజమా కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనము స్థాపించబడాల్సింది దేవుని యొక్క వాక్యము మీద, ఇతరుల యొక్క అనుభవాల మీద కాదు. ప్రసంగి 12:11 ఏమంటాడంటే, జ్ఞానులు చెప్పు మాట మూల కొలల వల్లనే చక్కగా కూర్చబడి బిగ్గొట్టబడిన మేకుల వలె ఉన్నవి అంట. గట్టిగా సుత్తితో మనం ఒక మేకుని తీసుకొని గట్టిగా కొట్టామనుకోండి, అది తీయడానికి ఇంకా ఎలాంటి ఆపర్చునిటీ ఉండదు. మనము కూడా సత్య వాక్యము విన్నప్పుడు అది బిగ్గొట్టేలాగా ధ్యానింపజేసుకొని దానిలో స్థాపించబడాలి. చాలా మంది అక్కడ స్థాపించలేరు. ఎందుకంటే ఈ వారం ఇక్కడ వాక్యం వింటారు, ఇంకో వారం ఇంకో వాక్యం, ఇంకా వారం కూడా అవసరం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పొద్దున ఒక యూట్యూబ్, సాయంత్రం ఒక యూట్యూబ్. అందరూ ఇదే సంఘంకి రావాలి అనట్లేదు. ఎందుకంటే చాలా పెద్ద పట్టణం, చాలా పెద్ద దేశం, ఎంతో మంది సంఘాలు లేవాలి, ఎంతో మంది పాస్టర్స్ లేవాలి. ఏ సంఘం అనేది కాదు ముఖ్యం, ఏ సత్యము మీద స్థాపించబడ్డాం అనేది ముఖ్యం. ఆమేన్.